హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈ రోజు వీడియోలో కొన్ని యూస్ఫుల్ జబర్దస్త్ కిచెన్ టిప్స్ అయితే చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన లేడీస్ అందరికీ కూడా ఎంతగానో యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీ దాకా వస్తుందండి. ఇక లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఏంటో చూసేద్దాం రండి. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనమందరం కూడా ఎక్కువగా వాటర్ మిలన్ అయితే తెచ్చుకొని తింటాము. కానీ వాటర్ మిలన్ కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మార్కెట్లో అంతా కూడా కల్తీగానే నడుస్తుంది. వాటర్ మిలన్ తెచ్చుకున్నప్పుడు అది ఫ్రెషా కాదా అని చెక్ చేసుకోండి. దీన్ని ఎలా చెక్ చేస్తాము అంటే ఒక టిష్యూ పేపర్ని తీసుకొని వాటర్ మిలన్ పైన వీడియోలో చూపించినట్లుగా టిష్యూ పేపర్తో ఇలా అద్దండి. టిష్యూ పేపర్ కనుక రెడ్ కలర్లో చేంజ్ అయ్యింది అంటే అది ఆర్టిఫిషియల్గా తయారు చేసినట్టు. ఆర్టిఫిషియల్ కలర్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా చేసిన పరిశోధనలో తేలిందనమాట అది. వాటర్ మిలన్కి కిందన ఇది ఉంది చూసారా, వైట్ లేయర్. ఈ వైట్ లేయర్ రెడ్ కలర్లో ఉంది అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసింది. సో ఇక్కడ కానీ వైట్గా ఉన్నట్లు అయితే ఇది ఫ్రెష్ అని అర్థం. సో ఎప్పుడైనా వాటర్ మిలన్ తీసుకునేటప్పుడు జాగ్రత్త పడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకు బియ్యం అనేది ఈ మధ్యన పురుగు అనేది ఎక్కువగా పట్టేస్తుంది కదా. ఎందుకంటే అపార్ట్మెంట్స్లో కూల్ వాతావరణం ఉండి పురుగు అనేది ఎక్కువగా పడుతుంది. మనకలాగా పురుగు పట్టకుండా ఉండాలి అంటే బియ్యం బస్తా ఓపెన్ చేసుకున్నప్పుడు ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దానిలోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇందులోకి 3-4 లవంగాలను యాడ్ చేసుకొని కొన్ని మిరియాలను కూడా వేసుకొని దీనిని ఒక ప్యాకెట్ లాగా స్టోర్ చేసుకోవాలి. ఇలాగా ఒక పొట్లం లాగా కట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఏదైనా ఒక దారం చుట్టేయండి. ఈ ప్యాకెట్ ఊడిపోకుండా బియ్యంలో పడకుండా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇలా కట్టుకున్న దీన్ని బియ్యంలో ఇలా మధ్యలోకి పెట్టుకోవాలండి. బాగా అడుక్కి పెట్టుకున్నాము అంటే మీరు బ్యాగ్లో స్టోర్ చేసుకున్నా పర్వాలేదు, డబ్బాలో స్టోర్ చేసుకున్నా పర్వాలేదు. ఎన్ని రోజులైనా సరే బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ చిట్కాతో 1 నిమిషంలో బ్లౌజ్కి ఉక్సులు కాజాలు వేసేయచ్చు. చాలా ఫాస్ట్గా అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. ఎలానో చూడండి. మనం ఎంత టెక్నిక్గా బ్లౌజ్ స్టిచ్ చేసిన ఉక్సులు కాజాలు మాత్రం చేత్తోనే వేయాలి. చూసారా ఎంత తొందరగా అయిపోయిందో. ఏమైనా అర్జెంట్ బ్లౌజెస్ హెమ్మింగ్ చేయాలి అండ్ తొందరగా కూడా అయిపోవాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మిషన్ కుట్టే వాళ్ళందరికీ కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, క్యాబేజీ కట్ చేయడం ఒక పెద్ద పని. ఏ విధంగా కట్ చేసినా కూడా వాటి లోపల ఉండే స్లైసెస్ అనేవి ఊడిపోతూ ఉంటాయి. మనకు ఎటువంటి శ్రమ లేకుండా జస్ట్ 2 మినిట్స్లోనే క్యాబేజీని కట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఈవెన్గా సమానంగా ఒకే సైజులో కట్ అవుతాయి. అదేలానో ఈ వీడియోలో చెప్తాను. మన అందరి ఇంట్లో కూడా పీలర్ ఉంటుంది కదా, దానితో ఈ విధంగా క్యాబేజీ పైన పీల్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే క్యాబేజీ అంతా కూడా ఒకే సైజులో కట్ అవుతుంది. జస్ట్ 2 మినిట్స్లోనే కట్ చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, లేడీస్ చాలా మంది వైట్ బ్లీడింగ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. రోజు ఇంట్లో మనం రైస్ వండుతూ ఉంటాం కదా, బియ్యం కడిగేటప్పుడు ఆ నీళ్లను పడేస్తూ ఉంటాం కదా. ఇప్పటి నుంచి అస్సలు పడేయకండి. ముందుగా కడిగిన బియ్యం నీళ్లను పడేయాలి. తరువాత రెండవసారి కడిగిన బియ్యం నీళ్లను పడేయకుండా ఒక గ్లాస్ నిండుగా తీసుకొని ప్రతిరోజు తాగేయాలి. అలా తాగడం ఇష్టం లేదు అనుకుంటే అందులో కొద్దిగా చక్కెర కలుపుకొని తాగండి. ఈ విధంగా డైలీ రోజుకొకసారి 15 నుంచి 20 రోజుల వరకు తాగి చూడండి. వైట్ బ్లీడింగ్ పూర్తిగా తగ్గిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, అందరికీ ఎంతో ఉపయోగపడే ఒక కిచెన్ టిప్ గురించి తెలుసుకుందామండి. వెల్లుల్లిని ఎక్కువ రోజులు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దామండి. మామూలుగా మనం వెల్లుల్లిని మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఒక 2 రోజులు ఎండలో పెట్టేసుకోవాలి. ఇదే విధంగా డైరెక్ట్గా పెట్టకుండా అన్ని కూడా సపరేట్గా తీసేసుకోవాలి. మామూలుగా మనం అలానే పెట్టేశామంటే అవి చచ్చుబడినట్టు అయిపోయి నల్లగా బూజులా వచ్చేసి పాడైపోతాయండి. సో ఈ విధంగా మనం అన్ని సపరేట్ చేసేసుకున్న తర్వాత పొట్టుని కూడా వేస్ట్ చేయకుండా, దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పొగ వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అంతా సపరేట్ చేసుకున్న తర్వాత వెడల్పుగా ఉన్న ప్లేట్లో కానీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. ఎందుకంటే కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి ఆ ఘాటు అనేది పోతుంది. లేదా వెడల్పుగా ఉన్న డబ్బాలో అయినా సరే వేసుకోండి. మూత పెట్టకూడదు. ఇలా గాలికి ఆరుతూ ఉండాలి. మనకు కావాలనుకున్నప్పుడు తీసి వాడుకోవచ్చండి. మనందరికీ కూడా ఎంతగానో యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ అయితే చూశారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.